గురువారం పుట్టిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి? వారు ఏ రంగంలో రాణిస్తారు? ఆరోగ్యపరంగా వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? గురువారం పుట్టిన వారు ఏ దేవుణ్ణి ఆరాధిస్తే సత్ఫలితాలు ఉంటాయి? గురువారం పుట్టిన వారికి అదృష్ట యోగం ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. గురువారం పుట్టిన వాళ్ళు ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉంటారు. గలగలా మాట్లాడడానికే ఇష్టపడతారు. ఒక మాటలో చెప్పాలంటే వీరు చాలా ఉత్సాహంగా చురుగ్గా ఉంటారు అన్ని వేళల్లో కూడా. గురువారానికి సంఖ్యాశాస్త్రంలో 3 అనే అంకెకు అవినాభావ సంబంధం ఉంది. మీరు ఏ నెలలో అయినా సరే 3వ తేదీన ముఖ్యమైన కార్యక్రమాల్ని మొదలు పెడితే మంచి ఫలితాలు వస్తాయి. గురువారం పుట్టిన వారికి 3 అదృష్ట సంఖ్యగా చెప్పచ్చు. మీరు మంచి పనులు చేస్తూ ఎదుటివారి చేత కూడా మంచి పనులు చేయిస్తుంటారు. ఈ ప్రత్యేకమైన లక్షణం వీరిలో కలిగి ఉంటుంది. గురువారం పుట్టినవారు ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఎవరిని సహాయం అడగరు. కానీ ఎదుటివారు ఏ సహాయం కావాలన్నా సరే వారికి సహాయం చేసే ప్రత్యేక గుణం కలిగి ఉంటారు. గురువారం పుట్టినవారు ఎంత డబ్బున్నా సరే ఆడంబరంగా దాన్ని ప్రదర్శించరు. డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కూడా తన వాళ్ళు పరాయి వాళ్ళు అనే తేడా చూపించకుండా సమానంగా ఖర్చు పెడతారు. గురువారం పుట్టినవారు సమాజ సేవ ఎక్కువగా చేస్తుంటారు. వారి సొంత పనుల కంటే సమాజానికి ఉపయోగపడే పనులనే ఎక్కువగా చేస్తూ ఉంటారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడానికే వీరికి ఆసక్తి ఎక్కువని చెప్పచ్చు. ఇక గురువారం పుట్టిన వారికి దైవభక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దేవాలయాలను ఎక్కువగా సందర్శిస్తారు. దేవాలయాల్లో సేవ చేస్తుంటారు. విరాళాలు ఇస్తూ ఉంటారు. తల్లిదండ్రులను గురువులను గౌరవించే లక్షణం కూడా కలిగి ఉంటారు. గురువారం పుట్టిన వారు చాలా సున్నితంగా మాట్లాడుతూ ఉంటారు. ఎదుటివారిని నొప్పించరు. ఎదుటివారి భావాలను అర్థం చేసుకుంటారు. నొప్పించకుండా మాట్లాడే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అయితే ఎవరు ఏమనుకుంటున్నారో జాగ్రత్తగా విని వారి మనసులో ఏమనుకుంటున్నారో దానిని పాటించే గుణాన్నే కలిగి ఉంటారు. గురువారం పుట్టిన వారు వీరికి జీవితంలో ఎలాంటి కష్ట నష్టాలు వచ్చినా సరే దాన్ని అస్సలు బయటకు చెప్పరు. వారిలోనే దాచుకుంటారు. గురువారం పుట్టిన వారు ఆలస్యంగా అయినా సరే జీవితంలో అద్భుతమైన ఫలితాల్ని సాధిస్తారు. ఒక సెలబ్రిటీ స్టేటస్ పొందడానికి వీరికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పచ్చు. గురువారం పుట్టిన వారు జీవితంలో అభివృద్ధిని సాధించాలి అంటే ఇంజనీరింగ్ రంగంలో మంచి ఫలితాలు ఉంటాయి. సిఏ చేస్తే అద్భుతంగా రాణిస్తారు. అలాగే గణిత శాస్త్రానికి సంబంధించిన రంగాలతో పాటు పెద్ద పెద్ద ధార్మిక సంస్థల్లో కార్యనిర్వహణ అధికారులుగా పనిచేసే అవకాశం ఉంటుంది. ఫైనాన్స్ మేనేజ్ చేయడంలో గురువారం పుట్టిన వారికి తిరుగు ఉండదు. గురువారం పుట్టిన వారు ఆరోగ్యపరంగా జీర్ణ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారు. గ్యాస్ట్రిక్ బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువ. కాబట్టి ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు పాటించండి. గురువారానికి అధిపతి గురుడు కాబట్టి గురువారానికి అధిష్టాన దేవత ఈశ్వరుడు. కాబట్టి మీరు ఈశ్వర ఆరాధన చేయండి. మీకు వీలైనప్పుడల్లా శివాలయాలకు వెళ్ళి శివ దర్శనం చేసుకోవాలి. రోజు కూడా ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని మీ మనసులో జపిస్తూ ఉండండి. శివ పంచాక్షరి మంత్రం మనసులో జపించుకోండి. ఇలా చేస్తే ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యల నుంచి మీరు చక్కగా బయటపడతారు. అలాగే అదృష్టం కూడా మీకు కలిసి వస్తుంది. మరి మీరు మంగళవారం రోజు జన్మించారా? అయితే ఇవన్నీ కూడా పాటిస్తే ఖచ్చితంగా మీరు మంచి ఫలితాల్ని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.